ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి ధనురాశి వారు ఈ ఒక్క పని చేస్తే చాలు గతంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత ధనురాశి వారి జీవితంలో ఏం జరగబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకుపోయే పరిస్థితులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం. ధనుస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ముందు ఉంటారు. ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి కూడా అధికము. సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. సొంత విషయాల్లో ఇతరుల జోక్యము వీరు అంగీకరించారు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి కూడా ఉంటుంది. వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామే అన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చేయలేరు. ఆత్మీయుల ప్రతిభ పాఠవాలను సాధించాలని కోరిక ఉన్నా సరే వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానమును సాధించలేరు. వీరిని ఏ విధముగా అందలం ఎక్కించాలో తెలియక వీరు ఎన్నెన్నో ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారి జీవితంలో కనిపిస్తున్నాయండి. అసలు ధనుస్సు రాశి వారికి 2024 సంవత్సరం అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా ఉండబోతోంది, మీరు జీవితంలో ఎదురు కాబోయే పరిస్థితులు ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సహకారం అయితే వీరికి అందబోతోందండి. మేము ఈ రంగాలలో జాగ్రత్తగా పనిచేయాలి. కీలక విషయాలను కొన్నాళ్ల పాటుగా వాయిదా వేసుకుంటే మంచిది. కలహ సూచన ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు మేలు చేస్తుంది. ఇది చాలా శ్రేష్టమైనటువంటి కాలం. విద్య సిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనులలో ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని కూడా సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కరుస్తారు. మీ యొక్క పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా మీరు వింటారు. ఒక సంఘటన మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను చేకూరుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ధనుస్సు రాశి వారు ఏ ఏ పరిహారాలు పాటించాలో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. గురుడు తొలి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నెల వరకు కూడా 9వ స్థానంలో ఉండడం కారణంగా ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీకు కెరియర్ పరంగా పురోగతికి అవకాశాలు అనేవి ఉంటాయి. శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయడం వలన విద్య, ప్రేమ జీవితం, ఆర్థిక వ్యవస్థలలో సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. రాహువు కేతువులు 4 మరియు 10వ స్థానాల నుండి సంచారం చేయడం కారణంగా మిశ్రమ ప్రభావం వీరికి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాది ప్రారంభంలోనే 5వ స్థానంలో సంచారం చేయడం వలన శుభ ఫలితాలు రాబోతున్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు గొప్ప ప్రయోజనాలను కూడా పొందుతారు. షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు మంచి విజయాలను కూడా సాధిస్తారు. పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలు కూడా కలుగుతాయి. శని ప్రభావం కారణంగా ఈ కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు శుభ ఫలితాలు రాబోతున్నాయి. మీ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. మీ ధైర్యం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. టెక్నాలజీ పరంగా మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే మీ జీవితంలో బాగానే కనిపిస్తున్నాయి. కాబట్టి అజాగ్రత్త పడవలసిన విషయం కొంతైనా సరే లేదు.
గ్రహాలన్నింటికీ కూడా రాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14 తర్వాత కురుడితో కలయిక జరపనున్నాడు. 12 సంవత్సరాల తర్వాత ఇటువంటి అరుదైన కలయిక జరగడం వలన మీ జీవితంలో అనేక మార్పులకు కారణమవుతుంది. ఈ కాలంలో పిల్లల వైపు నుండి శుభవార్తలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గురువులకు ఈ కాలంలో మంచి గౌరవం కూడా లభించబోతోంది. చూసారు కదండి, ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ధనస్సు రాశితో మంచిగా వ్యవహరించి పనులను సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారవచ్చు. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు కూడా అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడకుండా వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు. ఈ రాశివారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటూ ఉంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ కూడా సమానంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణకు వదిలివేస్తారండి. ధనుసు రాశి వారు ఎటువంటి విషయాల్లో కూడా అతిగా కలుగు చేసుకోరు. వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవిత కాలము కూడా శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సొంత వాళ్ళు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగించే సూచనలు కూడా ఉన్నాయి. స్వభావ రీత్యా ధనుస్సు రాశి దివి స్వభావ రాశి. ఏదైనా విషయం పైన ఒకసారి వేగంగాను, మరొకసారి చాలా నిదానంగాను స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ, మరొకసారి నిదానంగాను నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అంతేకాదు, ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ముందుకు వెళ్తాయి అని అర్థం. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారండి. ధనుస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనసుని చూసి ఎంతోమంది వీరి స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం కారణంగా ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు, వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి. అయినా సరే వీరి మనసు మాత్రం చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారండి. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించినటువంటి వారు నవముఖి రుద్రాక్షను, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మాత్రం 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఆ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. శనివారం రోజున ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ ఉడకబెట్టిన శనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైనటువంటి ప్రదేశాలలో ఆలయ పురోహితుడికి దానం చేయండి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరితమాసను ప్రతిరోజు కూడా పవిత్రమైన రోజుల్లో కూడా చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు మరియు శుభదినాల్లో చదివితే మీకు అన్నింటిలో కూడా మంచి జరగబోతోందండి. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.